సార్ ఫిట్స్ అనేది పిల్లలకి ఎక్కువ చూస్తూ ఉంటాం. లైక్ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా. అయితే ఇదేంటి ఫిట్స్ అనేది పిల్లలకి ర్ రెగ్యులర్‌గా రావడం వల్ల బ్రెయిన్‌కేమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయా? వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీటిని రాకుండా ఉండడానికి కొంతమంది మెడిసిన్స్ త్రూ ఔట్ లైఫ్ వాడుతుంటారు. అది దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? తప్పకుండా అండి. చాలామంది ఇప్పుడు ఫిట్స్‌లో ఏంటంటేనండి జనరల్‌గా మీరన్నట్టు కిడ్స్ గురించొస్తే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సార్ అంటే వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకొస్తుందో దాని రీజన్ చెప్తారా? చెప్తున్నా దానికి. యాహ్! ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ఫెబ్రైల్ సీజర్ అంటే బాబుకి జ్వరం వస్తే ఫిట్స్ వస్తున్నాయి సార్ అంటారు. హ్మ్. సో, అది మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకేంటంటే రికరెంట్‌గా వస్తుంటాయి. వాళ్ళ బాబుకి మామూలు టైంలో ఏం రావు. హ్మ్. ఒక్క జ్వరం 100 టెంపరేచర్ దాటగానే ఫిట్స్ వస్తాయి. అలాంటి వాళ్ళలో మనం పారాసిటమాల్ లాంటి చిన్న చిన్న సిరప్ వాడుకుంటూ ఉంటే వాడికి టెంపరేచర్ గనక పెరగకపోతే హ్మ్. వాడికి ఫిట్స్ రావు. అది హ్మ్. ఆటోమేటిక్‌గా ఒక 12-14 ఇయర్స్‌కి ఇంకా మళ్ళా లైఫ్ లాంగ్ ఏం అక్కర్లేదు. హ్మ్. ఓన్లీ ఆ ఫిట్స్ టైమ్‌లో మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతది. హ్మ్. అదే కనుక మీరన్నట్టు రెగ్యులర్‌గా ఫిట్స్ వస్తున్నాయి సార్ అంటే రొటీన్‌గా ఏంటంటేనండి వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ గాని, జనరల్‌గా మెగ్నీషియం డెఫిషియన్సీ గాని, హైపోగ్లైసెమియా అటాక్స్ గాని అలాంటివి రావడం వల్ల ఫిట్స్ వస్తుంటాయనమాట. అలా కాకుండా ఏమైనా ఇంకా అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఏమన్నా పేషెంట్‌కి వీక్‌నెస్ వస్తుంది, హ్మ్. కాలు, చెయ్యి ఇబ్బందొస్తుంది, మూతి ఒక పక్కకెళ్తుంది. హ్మ్. అలాంటివి ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా మనం ఒకసారి మనం స్కాన్ చేపించుకొని అదేంటో డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సొస్తది. రైట్. అది. సో, కిడ్స్‌కి ఇంజ్యూరీ అయిందాక పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి? ఓకే. అది గూడా చాలా మందికి తెలీదు. పి ఇప్పుడు బాబు బెడ్ మీద నుంచి పడిపోయాడు. సార్ ఏం చేయాలని వస్తుంటారనమాట. ఎలాగంటేనండి నిజంగా ఓన్లీ హెడేక్ వరకు వస్తే పర్వాలేదు. అవును. మనం ఓకే. రెగ్యులర్‌గా టాబ్లెట్ వాడుకుంటే సరిపోతది. అలా కాకుండా ఏమన్నా వామిటింగ్స్ అవుతున్నాయి, హ్మ్. పేషెంట్‌కి ఫిట్స్ వస్తున్నాయి బాబుకి, కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తుంది. అలాంటప్పుడు డెఫినైట్‌లీ వి షుడ్ కన్సిడర్ ఫర్ స్కాన్. సో, ఓకే. అదొకటి మనం చూసుకుంటూ ఉండాలి. రైట్. సార్ బ్రెయిన్ సర్జరీ అనేది అసలు ఎప్పుడు చేస్తారు? వన్ థింగ్ నాకున్న పర్సనల్ క్వెషన్ సార్ ఇది. అండ్ సర్జరీ అయిపోయాక వారేమైనా మెమరీ లాస్ అయిపోతారా? గతం మర్చిపోవడం లాంటివి. ఇది మిత్తా ఏంటి సార్? ఇదివరకు మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం. ఎలాగంటే పేషెంట్ దెబ్బ తగలంగానే మొత్తం మర్చిపోతాడు. తల మీద మళ్ళా కొట్టంగానే. తగలంగానే మళ్ళా పాతయన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. యెస్. అయన్నీ అలా ఏముండదండి. హ్మ్. అంటే మనకి ఎక్కడైతే సర్జరీ జరిగిందో, హ్మ్. అక్కడ మన మెమరీ ఏరియాస్ అనేది కొన్నుంటాయి. హ్మ్. ఒకటి ఫ్రంటల్, టెంపరల్ లోబ్. ఈ హ్మ్. లెఫ్ట్ సైడ్ టెంపరల్ లోబ్ కానీ, హిప్పోకాంపస్ కానీ వీటిలో మన మెమరీ అనేది స్టోర్ అవుతది. హ్మ్. ఇమ్మీడియేట్ మెమరీ లాస్ కొంచెం ఉంటది. హ్మ్. బట్ ఓవర్ ఎ పీరియడ్ కొన్ని వీక్స్‌కి, కొన్ని మంత్స్‌కి మళ్ళా దే విల్ రీగెయిన్ కంప్లీట్‌లీ. అదే ఓకే. ఒకవేళ సివియర్ డ్యామేజ్ ఉంటే వాళ్ళది రీగెయిన్ అవ్వటం అనేది కొంచెం ఇయర్స్ టైం తీసుకుంటది. హ్మ్. మళ్ళా రెండోసారి అక్కడ దెబ్బ తగిలితే మళ్ళా గుర్తొచ్చేయడం అనేది సినిమాలో చూపించిన తప్పితే రియల్ లైఫ్‌లో ఏమి ఉండదండి అలా. ఎటువంటి కేసెస్‌లో చేస్తారు సార్ అసలు సర్జరీ అనేది? అది ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్‌లో అయితే గనక ఏం చేస్తామంటే ఇప్పుడు పేషెంట్‌కి ఏమన్నా మెదడు దగ్గర రక్తం గడ్డగట్టటం అలాంటివి ఏమైనా జరిగితే హ్మ్. ఏం చేస్తామంటే ఈ బోన్ మొత్తం తీసేసి, ఈ బోన్ తీసి మన కడుపులో పెడతాం. ఓకే. ఈ బోన్ తీసి కడుపులో పెడతాం. ఓకే. ఇది మొత్తం రికవర్ అయిన తర్వాత మళ్ళా ఒక 3-6 మంత్స్ తర్వాత మళ్ళా ఈ బోన్ తీసి మళ్ళా అక్కడ పెడతాం. మై గాడ్! ఓకే. అది. సో, ఈ ఈ టైమ్ పీరియడ్‌లో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఏం ఎలాంటి లేదు జస్ట్ మామూలుగా రొటీన్‌గా డాక్టర్ అబ్జర్వేషన్ ఉంటారా? లేకపోతే ఇంట్లో లేదండి ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకే. కంప్లీట్‌గా ఒక 2 వీక్స్ పాటు ఉండి డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఫిట్స్ గట్రా ఏం రావట్లేదంటే గనక హ్మ్. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. ఇంటికి పంపించేస్తాం. రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉంటాము. హుహుహు. పేషెంట్ కొన్ని రోజుల తర్వాత నాకిక్కడ ఏదో పెట్టారు, ఇక్కడ ఏదో పెట్టారని చాలామంది తెలియక ఏం జరిగింది ఇక్కడ ఏదో ఉంది తగులుతుంది అది ఇది అంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటేనండి మనం తీసేసిన బోన్ అనేది బయట పెట్టలేం. హుహు. అంటే పెట్టుకోవచ్చు. బోన్ బ్యాంక్స్ అని ఉంటాయి. హుహు. దాని సివియర్ మైనస్ టెంపరేచర్స్‌లో స్టోర్ చేస్తారనమాట. అవి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు కాబట్టి మన బాడీ న్యాచురల్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ అబ్డామిన్‌లో దాచి హ్మ్. మళ్ళా దాన్ని తీసి 3 మంత్స్ తర్వాత మళ్ళా మనం పైన పెడతాం. రైట్. దాన్ని రైట్. డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటారు. ఓకే. ఓకే. మళ్ళా పెట్టడాన్ని క్రేనియోప్లాస్టీ అంటారు.